హాయ్ అండి. ఈరోజు సెషన్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ అంటే యూఎస్ ఆయిల్‌లోనే హెడ్జింగ్ మనం ప్లాన్ చేసాం. సో, ఇక్కడ ఆర్డర్స్‌లోకి వచ్చేసరికి ఇక్కడ నా ఆర్డర్ బుక్ చూడండి. స్టార్టింగ్ నేనేంటంటే యూఎస్ ఆయిల్ పడిపోతుందని చెప్పేసి అంటే సెల్ డైరెక్షన్‌లో ఉందని ప్రెడిక్ట్ చేసి సో, 0.01 లాట్ నేను ఎంటర్ చేశాను. ఇక్కడ ఏ ప్రైస్‌లో ఎంటర్ చేశానంటే 81.895. ఓకే. సో, నేను యూఎస్ ఆయిల్‌కి ఫిక్స్ అయిన జోన్ వచ్చేసరికి 30 పాయింట్స్ అండి. సో, టార్గెట్ వచ్చేసరికి 60 పాయింట్ అంటే 60 పిక్స్. యాహ్! కొంచెం టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 60 పిక్స్. ఇక నేను స్టాప్ లాస్ అనేది యాడ్ చేయలేదు. ఓకే. సో, 0.01 లాట్ ఎంటర్ చేశాను. ఎక్కడ ఏ ప్లేస్‌లో తీసుకుంది? 81.895లో తీసుకుంది. సో, నా టార్గెట్ వచ్చేసరికి 81.295. ఓకే. సో, ఒకసారి వన్స్ నా పొజిషన్ ఓపెన్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా నేను చేసే పని ఏంటంటే, దానికి అపోజిట్ డైరెక్షన్‌లో అంటే ఇప్పుడు నేను పడిపోద్దని పెట్టాను కదా! ఇప్పుడు అపోజిట్ డైరెక్షన్ అంటే పెరుగుతదని చెప్పేసి బై దగ్గర 0.02 లాట్స్ నేను ఆల్రెడీ పెండింగ్ ఆర్డర్ పెట్టి ఉంచాను. అది ఎక్కడ పెట్టానంటే ఎగ్జాక్ట్‌గా చూడండి 81.895. ఓకే. 81.895 సెల్ డైరెక్షన్ కాబట్టి మనం ప్లస్ చేయాలి. అంటే పైన మనకి స్టాప్ లాస్ ఉంటది కాబట్టి సో, ప్లస్ చేసి 0.30 82.195 దగ్గర నాకు బై ఎంట్రీ ఉండాలి. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 82.195 అండ్ పెండింగ్ పొజిషన్ కూడా చూడండి 82.195. ఇక్కడ నా ఆర్డర్ ఉంది. ఎన్ని లాట్లు పెట్టాను? 0.02 లాట్స్ పెట్టాను. దీనికి కూడా టార్గెట్ 60 పాయింట్స్ ఇచ్చేసాను. ఓకే. ఇప్పుడు నాకు ఆల్రెడీ మనకి ఇక్కడ కొంత ప్రాఫిట్ చూపిస్తుంది. అరౌండ్ $1.80 $2 దగ్గర మనకు ప్రాఫిట్ చూపిస్తుంది. ఇది గనక నాకు ఇదే డైరెక్షన్‌లో ఫేవరబుల్‌గా వెళ్ళిపోయి నాకు $6 టార్గెట్ అచీవ్ అయిపోయినప్పుడు నేను మొత్తం పెండింగ్ పొజిషన్ కూడా క్లోజ్ చేసి ఓవరాల్‌గా ట్రేడ్ క్లోజ్ చేసేసి ఇక్కడ ట్రేడ్ ఆపేస్తాను. లేదు ఒకవేళ నా టార్గెట్ అచీవ్ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందనుకోండి. ఎప్పుడైతే ఈ సెకండ్ పొజిషన్ తీసుకుంటుందో ఓకే. ఈ సెకండ్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఈ సెకండ్ పొజిషన్ తాలూకా టార్గెట్ ఏదైతే ఉంటుందో టార్గెట్ ప్రైస్ ఇక్కడ చూపిస్తుంది కదా 82.795 ఈ ప్రైస్ అనేది ఇమ్మీడియట్‌గా దీనికి స్టాప్ లాస్ ఇస్తాను. ఓపెన్ పొజిషన్‌లో. అంటే ఫస్ట్ పొజిషన్. ఇక్కడ సింపుల్‌గా మనం స్టెప్స్ కింద అనుకుంటే ఫస్ట్ స్టెప్ 0.01 లాట్. సెకండ్ స్టెప్ 0.02 లాట్. సో, ఎప్పుడైతే 0.02 లాట్స్ అనేవి యాక్టివేట్ అయ్యాయో దాని తర్వాత 0.02 తర్వాత టార్గెట్ ప్రైస్‌ని 0.01కి మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఈ 2 ప్రైసెస్ మనకు కనిపిస్తున్నాయి చూసారా 81.895, 82.195 ఇవి ఒక పేపర్ మీద నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో, సెకండ్ ఆర్డర్ కూడా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ ఏం చేయాలి? 0.03 లాట్స్ ఎంటర్ చేయాలి. ఏం ఎంటర్ చేయాలి? మళ్ళీ సెల్ ఎంటర్ చేయాలి. సెల్‌కి కూడా పెండింగ్ పొజిషన్ పెట్టుకుంటాం. ఇక్కడ మనం సెల్ మీద క్లిక్ చేస్తాం. సో, పెండింగ్ అంటాం. మనం ఏదైతే ప్రైస్ రాసుకున్నామో అంటే సెల్‌కి వచ్చేసరికి ఇప్పుడు ఎంత 81.895 సో, ఆ ప్రైస్ ఇక్కడ ఎంటర్ చేస్తారు 81.897 ఎంటర్ చేస్తాం. అలాగే టేక్ ప్రాఫిట్‌లోకి వచ్చేసరికి 60 పిప్స్ అంటాం. కన్ఫర్మ్ సెల్. ఓకే. సో, ఆల్రెడీ నాది ఇంకా తీసుకోలేదు కాబట్టి నేను చేయట్లేదు. సో, అలాగా 0.03 లాట్స్ ఇక్కడ లాట్స్ మార్చుకోవడం ఇంపార్టెంట్. సో, పెండింగ్ పొజిషన్‌లో పెట్టేస్తాను 0.03 అలా చేసుకోవాలి. మీరు ఒక్క నిమిషం పెండింగ్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేస్తాను. ఓకే. నేను మనకి ఇప్పుడు మార్కెట్ ఏ డైరెక్షన్‌లో వెళ్తుందో మనకి అంచనా లేనప్పుడు ఈ విధంగా పెట్టుకుంటే అంటే ఇది కూడా ఎలా అంటే మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. నేను యూజ్ చేస్తున్న ఇండికేటర్ ఏంటి యూటీ బాట్. సో, యూటీ బాట్ ఇండికేటర్ ప్రకారం నాకు సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత నేను ఎంట్రీ ఇచ్చుకున్నాను. ఓకే. ఇక్కడ ఎంట్రీ ఇచ్చుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఏదైతే కన్సల్టేషన్ పాయింట్ ఉందో ఈ కన్సల్టేషన్ పాయింట్ అంటే పక్కనే క్యాండిల్స్ వస్తున్నాయి కదా ఒక జోన్ లాగా. సో, ఇది బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ ఇచ్చుకున్నాను అనమాట. ఇది బ్రేక్ అవుతుందని కామెంట్ కూడా ఎంట్రీ ఇచ్చేసాను. సో, ఎంట్రీ ఇవ్వగానే ఫేవరబుల్‌గా వెళ్ళిపోయింది అక్కడి వరకు. సో, నాకు ప్రాఫిట్ హిట్ అయితే ఓకే. నో ఇష్యూ. ఒకవేళ హిట్ అవ్వకుండా సెకండ్ లాట్ తీసుకుంటే అప్పుడు ఫస్ట్ లాట్‌కి సెకండ్ దాని యొక్క టార్గెట్‌ని ఫస్ట్ లాట్‌కి నేను స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాను. అండ్ ఇమ్మీడియేట్‌గా ఇదే ప్రైస్‌లో మళ్ళీ ఇంకొక పెండింగ్ ఆర్డర్ పెట్టుకుంటాను 3 లాట్స్. చూద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఇంకోసారి పొజిషన్ తీసుకుంటే గనక మళ్ళీ నేను కట్ చేసి పెడతాను. ఓకే. థాంక్ యూ. ఓకే అండి. సో, ఇప్పుడు మనం హెడ్జింగ్ పొజిషన్ పెట్టుకున్నాం గదా! సో, ఇందాకల వచ్చేసరికి ఈ క్యాండిల్‌కి మనం చూసాం. సో, మార్కెట్ రివర్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఫేవరబుల్ డైరెక్షన్‌లో వస్తుంది. అంటే నాది పెండింగ్ పొజిషన్ ఏదైతే ఉందో తీసుకోవట్లేదు. సో, నా టార్గెట్‌కి దగ్గరలో ఉంది. నేను పెట్టుకున్న టార్గెట్ $6 కాబట్టి టార్గెట్ అనేది దానికి దగ్గరలో ఉంది. మోస్ట్‌లీ ఈ ట్రేడ్ ఇక్కడితో సక్సెస్ అయినట్టే. $6 మనకి అచీవ్ అవ్వంగానే ఇక్కడితో క్లోజ్ చేసేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే పెండింగ్ పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేసేస్తానండి. ఇది చూడండి లైవ్‌లో జరుగుతుంది గదా! 5.69 ఇంకొక జస్ట్ 3 బిట్స్
30 కింద పడిందంటే మనకి ప్రాఫిట్ క్లోజ్ అయిపోతుంది. 5 అంటే మనకి హెడ్జింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎంత మనం ఎటువంటి స్ట్రాటజీస్ పెట్టుకున్నా, ఎటువంటి ఇండికేటర్స్ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా సరే మనకి కొంచెం ప్రాబబిలిటీ అనేది అంత ఎగ్జాక్ట్గా మనం చెప్పుకోలేము కాబట్టి, సో మనకి ఎలా అయినా సరే ఎంతో కొంత ప్రాఫిట్ క్లోజ్ అయితే సరిపోతుంది అనుకునేటప్పుడు ఇటువంటి హెడ్జింగ్ పొజిషన్ యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు నేను ప్రెడిక్ట్ చేశాను పడుతుందని చెప్పేసి, ఓకే, సో పడుతుందని చెప్పి ప్రెడిక్ట్ చేసి పెట్టాను. సో నేను అనుకున్న ప్రెడిక్షన్ ఓకే అయింది అనుకోండి, కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, అక్కడ క్లోజ్ చేస్తాను. ఒకవేళ నేను అనుకున్న ప్రెడిక్షన్ రాంగ్ అయింది అనుకోండి, రాంగ్ అయ్యి పైకి వెళ్ళి వేరే ఆ పొజిషన్ తీసుకుని వెళ్ళింది అనుకోండి, సో అది ప్రాఫిట్ క్లోజ్ అయినప్పుడు నేను క్లోజ్ చేసుకుంటాను అనమాట. ఒకవేళ మల్టిపుల్ పొజిషన్స్ తీసుకున్నా సరే, ఒకవేళ నాకు రిస్క్ బేర్ చేయడానికి నాకు కొంచెం ఎక్కువ అమౌంట్ ఉన్నట్లయితే రిస్క్ కొంచెం ఎక్కువ బేర్ చేసుకుంటే ఎక్కువ మల్టిపుల్ పొజిషన్స్ తీసుకుంటూ ఉంటా, అంటే ప్రాఫిట్ వచ్చేంత వరకు. లేదనుకుంటే ఒక సర్టెన్ పొజిషన్ 3-4 ఛాన్సెస్ దగ్గర నేను క్లోజ్ చేసేసుకుంటాను. మనకి 5.4 అరౌండ్ 5.0 వరకు వచ్చింది, జస్ట్ ఒక 2 పిప్స్ డిస్టెన్స్ ఆ స్ప్రెడ్ వాల్యూ ఉంటుంది కదా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హెడ్జింగ్ చేసేటప్పుడు మనం ఎక్స్ఎంఎస్ అకౌంట్లో రా స్ప్రెడ్ అనే అకౌంట్ ఉంటుంది. మనకి అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక 4 ఆప్షన్స్ చూపిస్తుంది కదా, స్టాండర్డ్ అని, ప్రొఫెషనల్స్ అని, అట్లా. అందులో రా స్ప్రెడ్ అని ఉంటుంది. రా స్ప్రెడ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే హెడ్జింగ్ అనేది బెటర్గా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ స్ప్రెడ్ అనేది ముందుగా తీసుకోదు, మనం ఎక్కడైతే మనం ఎంట్రీ ఇస్తామో అక్కడే ఎగ్జాక్ట్గా ఆర్డర్ తీసేసుకుంటుంది. సో అది హెడ్జింగ్కి బాగా ప్రిఫరబుల్గా ఉంటుందండి. సో $500 తీసుకుని మనం ఇట్లా చిన్న చిన్న లాట్స్ మీద చేసుకుంటే వెళ్ళినా డైలీ మనం మంచి రెస్పెక్టబుల్ అమౌంట్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. సో అది చిన్నగా అలాగా మనకి 1 or 2 months చాలా పెద్ద అమౌంట్, పెద్ద క్యాపిటల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మరీ ఎక్కువ మనం గారపడిపోయి టెన్షన్ పడిపోయి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే అండి, టార్గెట్ అండి. ఓకే, సో $6, ఎగ్జాక్ట్లీ $6 ప్రాఫిట్తో క్లోజ్ అయిపోయింది. సో టార్గెట్ ఎప్పుడైతే మనకు క్లోజ్ అయిపోయిందో వెంటనే మనం పెండింగ్ పొజిషన్ డిలీట్ చేయొచ్చు. డిలీట్. ఓకే, సో ఇప్పుడు నో ఆర్డర్స్. నేను ఏం చేస్తానంటే ట్రేడ్ చెకప్ క్లోజ్ చేసేసి హ్యాపీగా వేరే అదర్ వర్క్ చూసుకుంటాను. సో ఇట్లా మనం ఈవినింగ్ టైంలో కూర్చున్నా సరే, ఈవినింగ్ మనం అరౌండ్ 5:30-6 ఆ టైంలో కూర్చొని జస్ట్ మీకు ఇట్లా పక్క పక్కన ఎట్లయినా క్యాండిల్స్ వచ్చాయా, వాటికి హై బ్రేక్అవుట్, లో బ్రేక్అవుట్ చూసుకున్నా సరే సరిపోతుంది. ఎనీ స్ట్రాటజీ, మీరు ఏ స్ట్రాటజీ ఉపయోగిద్దాం అనుకున్నా సరే, మీకు ఏ స్ట్రాటజీ అనుకూలంగా ఉంటాయి. కొంతమంది మూవింగ్ యావరేజ్ వాడతారు, కొంతమంది క్యాండిల్ ప్యాటర్న్స్ వాడతారు. అలా మీరు ఏ స్ట్రాటజీ తీసుకున్నా సరే ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు ఇలా ఈవినింగ్ టైంలో వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనం ఎంట్రీ ఇచ్చుకుంటే, అది కూడా హెడ్జింగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చుకుంటే మోస్ట్లీ మనం అదే రోజు ప్రాఫిట్తో క్లోజ్ చేసుకొని మనం ట్రేడ్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రేపు ఇంకొక హెడ్జింగ్లో అంటే రేపు ఇంకొక లైవ్ ట్రేడింగ్ రికార్డ్ చేసి పెడతాను. సో అప్పుడు కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.